హాయ్ అండి. చూస్తుంటే నోరు ఊరుతుందా? చాలామందికి అర్థమైపోయింది కదా ఏం కూర అని. మరి ఇంకెందుకు లేట్ రండి చూద్దాం ఎలా చేసుకోవాలి. ఏంటి నెత్తళ్ళు కోడిగుడ్లు అనుకుంటున్నారా? కాయగూరలో ఇంకోటి ఉందండో రారాజు. మరి ఇంకెందుకు మీరు చెప్తారో నేను చెప్తానో చూద్దాం రండి. నేనే చెప్పేస్తాను నాకు తెలిసింది. ఇలా నెత్తళ్ళు శుభ్రం క్లీన్ చేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకొని పక్కన పెట్టుకుంటే, ఎందుకంటే ఉల్లిపాయ టమాటా వేపుతారు కదా అలాగా దాంతోపాటు వేపేస్తారు. అలా వేపకంటే ముందుగానే ఎండు చేపలు ఇలా వేపుకొని పక్కన పెట్టుకొని ఉల్లిపాయ టమాటా బాగా మగ్గిపోయాక వంకాయలు కూడా వేసుకొని, వంకాయ ఎండు చేప కోడిగుడ్డు మంచి కూర అండి. కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ఎప్పుడో తినలేని వాళ్ళు కూడా కంపల్సరీ మళ్ళీ మళ్ళీ అదే కూర వండమంటారు. ఇలా వండుకొని ఒకసారి ట్రై చేయండి. ఎండు చేపలు చాలా మంచిదంట ఆరోగ్యానికి కూడా. చూసారా, అమ్మమ్మలు తాతయ్యలు రోజుల్లో కంపల్సరీ ఏం కూర అంటే ఎండు చేప కూర అనేవారు. ఇలా వండుకొని చూడండి. అలాగే నా వీడియోలు మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గౌరీ అఫీషియల్. నా వీడియోలు షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకెందుకు లేట్ మరి, గుమ్మగుమ్మలాడే వంకాయ నెత్తళ్ళు కోడిగుడ్ల కూర వేడి వేడి అన్నం వేసుకుంటానండి. సూపర్ ఉంటుంది. నేను ఎవరు వస్తుంది కదా.